సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను, ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును, నీ ఇంట ముసలివాడు ఒక్కడును లేకపోవును. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సందర్భం దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు లేక ఎవరితో మాట్లాడిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఒక దైవజనుడు ఒకడు ఏలీ అనేటువంటి దైవజనుడి దగ్గరికి వచ్చి దేవుని ప్రేరణను బట్టి ఈ మాటలన్నీ కూడా ఏలీ గారికి తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే దేవుడు ఏలీ అనేటువంటి ఒక ఆయనను దేవుడు ఏర్పాటు చేసుకొని ప్రవక్తగా, దేవుని యాజకునిగా, దేవునికి సేవకునిగా ఏర్పాటు చేసుకొని దేవుని నామ మహిమ కొరకు పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. ఆయనకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నీవు నీ ఇంటివారు నా యాజకత్వాన్ని ఎప్పటికీ జరిగిస్తారు. మీరు మీ కుటుంబ సభ్యులు కూడా యాజకత్వాన్ని జరిగించే బాధ్యత నేను మీకు అప్పగిస్తూ ఉన్నాను, ఆ ఆధిక్యత నేను మీకు ఇస్తూ ఉన్నాను, కనుక మీరు నమ్మకంగా చేయండి అని దేవుడు వాళ్ళకి చెప్పాడు. పిల్లరా, ఆ క్రమంలో ఏలీ దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత పిల్లరా, ఒక దేవుని సేవకుడిని దేవుడు ఏలీ దగ్గరికి పంపించి ఈ మాటలు చెప్పిస్తున్నాడు. ఏంటా మాటలంటే, నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను, ఇప్పుడు అది నా మనసుకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తూ ఉన్నాడు అని చెప్పి పిల్లలు ఒక మాట అన్నాడు. వాస్తవానికి దేవుడు మాట ఇచ్చాడు అని అంటే ఆయన మాట తప్పడు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట ఇస్తే మాట తప్పడు. ఎందుకని? మాట తప్పడానికి ఆయన మానవుడు కాడు. మనుషులైనా ఎందుకు మాట తప్పుతారంటే, చేయలేక, అన్నీ చేయలేక. చేయాలని ఉంటుంది కానీ చేయలేని సందర్భం వచ్చినప్పుడు నేను చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను అని మాట తప్పే అవకాశం ఉంటుంది. కానీ దేవుడు మాట ఇచ్చాడు అని అంటే ఆయన సృష్టికర్త కనుక ఏదైనా చేయగలిగారు కనుక ఆయన ఎప్పుడు మాట తప్పడు. మాట తప్పడానికి ఆయన మానవుడు కాడు. దేవునికి స్తోత్రం. మరి వాస్తవానికి మాట తప్పని దేవుడు ఇప్పుడు ఇక్కడ మాట తప్పుతున్నాడు. పిల్లలు ఏంటి అని అంటే, ఏలీ తన పితరులు తన తర్వాత తరం వారు నా సన్నిధిలో మీరు యాజకులుగా ఉంటారు అని దేవుడు చెప్పాడు. అలా ఉన్న వాగ్దానము లేక ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నను, ఇప్పుడు అది నా మనసునకు కేవలం ప్రతికూలమైపోయింది. అందుకని ఇక మీ తర్వాత తరం వారు యాజకత్వం చేసే అవకాశము ఉండదు అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవదేవుడు ఏదైనా మనకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సరైన క్రమంలో సద్వినియోగం చేసుకోకపోతే దేవుడు మరలా దాన్ని తీసివేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడు మనకి ఇచ్చిన దానిని బట్టి మనం గర్వించకూడదు. దేవుడు ఏలీ అనేటువంటి దైవజనుడికి యాజకత్వం చేసే బాధ్యత ఇచ్చాడు. తర్వాత తరం వారికి కూడా దేవుడు ఆ ఘనతను, అవకాశాన్ని, వారికి ఆ బాధ్యతను అప్పగించాడు. కానీ ఏలీ కుమారులు చేసినటువంటి పరిస్థితిని బట్టి లేక లోపమును బట్టి, వారు చేసిన పాపమును బట్టి, వారిలోని అతిక్రమాలను బట్టి పిల్లల దేవుడు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. పిల్లరా, అంటే దేవుడు మనకి ఏదైనా అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? సక్రమంగా సద్వినియోగం చేసుకొని వాడుకొని ఆయన నామమునకు మహిమ తేవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ ఏలీ మరి చేసిన పని ఏంటి? ఏలీ చెప్పాడు. పై వచనాలలో పిల్లరా మనం గమనించినప్పుడు 24వ వచనంలో మనం చూస్తాం, నా కుమారులారా ఎలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను
మీరు అతిక్రమింప చేయుచున్నారు. వీళ్ళరా కనుక ఇలాగూ తన కుమారులను పిలిచి ఏలీ చెప్పాడు, మీరు పొరపాటు చేస్తున్నారు, అది సరైనది కాదు, అసలు అది మంచిది కాదు. అనేక మందిని సక్రమంగా నడిపించాలనుకుంటున్న మనము ఇలాగూ చేయటం, మీరు ఎలాగ ఉండడం సరైన విధానం కాదు అని ఏలీ తన కుమారులకు చెప్పినప్పటికీ కూడా వారి మనస్సు మార్చుకోని కారణం చేత ఏలీ అసమర్థుడైన తండ్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఏలీ ఏ తండ్రి అయ్యాడు? బిడ్డలు లోబడకపోతే తండ్రి ఏమవుతాడు? అసమర్థుడు అవుతాడు. పిల్లలు లోబడకపోతే తల్లి ఏమవుద్ది? అసమర్థురాలు అవుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చినటువంటి ఆధిక్యత పిల్లరా మరి పోగొట్టుకోవాల్సి వచ్చింది. తన బిడ్డలను స్వాధీనపరచుకోగలిగిన వారై ఉండాలి అని పిల్లల తిమోతికి రాసిన మొదటి పత్రికలో పిల్లలు మనం చూస్తాం 3వ అధ్యాయంలో. అక్కడ ఎవరైనాను నా యొక్క సంఘములో ఏలాలనుకున్నా, నాయకులుగా ఉండాలనుకున్నా వారు ఖచ్చితంగా ఎలా ఉండాలి అంటే తన కుటుంబమును సక్రమంగా నడిపించుకోగలిగిన వారై ఉండాలి. ఒకవేళ ఎవడైనాను పిల్లరా అలా నడిపించుకోలేకపోతే, కుటుంబమునే నడిపించుకోలేకపోతే వారు సంఘమును ఏ విధంగా ఏలగలరు అని దేవుడు ప్రశ్నించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏలీకి దేవుడిచ్చిన ఆధిక్యతను తానైతే సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు, కానీ తన కుమారుల వలన ఆధిక్యత అతడు కోల్పోవలసి వచ్చింది. తరతరాలుగా దేవుడిచ్చిన వాగ్దానాన్ని కూడా పిల్లరా దేవుడు వెనక్కి తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి నేను ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్న సందర్భం ఏంటంటే, ఎవరికైనా, అది సేవకులకైనా విశ్వాసులకైనా ఎవరికైనప్పటికీ కూడా దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం ఏం చేయాలి? దుర్వినియోగం చేసుకోకూడదు. దాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయమే కాదు పిల్లరా, దేవుడిచ్చినటువంటి ఏదైనా కానీ సక్రమంగా దేవుని నామ మహిమ కొరకు వాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళని ఇందును బట్టి దేవుడు ఏం చెప్పాడు వాళ్ళకి? ఏమన్నాడు అని అంటే ఆ కింద వచనంలో 30వ వచనంలో కిందకు వచ్చేటప్పటికి అంటాడు, కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచువారని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితరుల బలమును కూడా నేను తక్కువ చేస్తాను, అంత మాత్రమే కాకుండా నీ ఇంటిలో ముసలివారు ఉండరు అన్నాడు. దేవునికి స్తోత్రం. ముసలోళ్ళు లేకపోతే మంచిదే కదా అనుకుంటారు చాలామంది. ఎందుకంటే వాళ్ళతో చాలా యాతన అండి, వాళ్ళతో చాలా యాతన, కాబట్టి వాళ్ళు లేకుండా పోతేనే మంచిది అని ఆశించేవారు, కోరుకునేవాళ్ళు, పిల్లలు కొంతమంది మొక్కుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడేంటి అంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది పిల్లరా, ఇంటిలో పెద్దవారు ఉండడం ఇంటికి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఇంట్లోనే పెద్దోళ్ళు లేరు అని అంటే ఆ ఇంటికి దిశానిర్దేశం ఉండదు. దేవునికి స్తోత్రం. అంటే అతి గతి ఒక దారి ఉండదండి. ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో వారికి అర్థం కాదు. ముందు చేసేది వెనక చేసేది ముందు. పిల్లరా అన్ని ఏది చేసినా కానీ నష్టాల పాలైపోతారు. అందుకనే ముసలివారు అనగా అనుభవం కలిగిన వారు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఏలితో దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో నీ ఇంటిలో ఉన్నటువంటి నీ బలము తక్కువైపోతుంది, నీ పితరులు నీ ఇంటి వారు అందరి బలం కూడా తగ్గిపోయి, అంటే మీరు బలహీనుడైపోతారు అన్నాడు ఒకటి. రెండోది, మీ ఇంట్లో ఎవరుండరు? ముసలోళ్ళు ఉండరు. ఒకసారి కదన్న కిందకి వెళ్తే ఇది ప్రాముఖ్యమైన విషయం పిల్లలు. కనుకనే దేవుడు ఇంకొకసారి కూడా మాట్లాడతాడు. ఆ తర్వాత 32వ వచనంలో, యెహోవా ఇశ్రాయేలును చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలుగుగా నీవు చూతువు, ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు. దేవునికి స్తోత్రం. ఎప్పటికీ నీ ముసలోడు ఉండడు అన్నాడు. అంటే వాళ్ళ గతి ఇక తిరోగమనమే. పిల్లరా ఏదో 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితే వస్తుంది వాళ్ళకి. అలా దేవుడు చెప్తూ మీ బలం తగ్గిపోద్ది అన్నాడు. అక్కడ ప్రాముఖ్యంగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైనా కానీ నన్ను ఘనపరిస్తే నేను వాళ్ళను ఘనపరుస్తాను, నన్ను తృణీకరిస్తే నేను కూడా వాళ్ళని ఏం చేస్తాను? తృణీకరిస్తాను. వాగ్దానాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా నన్ను ఘనపరిచడం నీకు చేతనైతే నువ్వు కూడా ఖచ్చితంగా ఘనత పొందుతావు. నన్ను తృణీకరించే వ్యక్తిగా నీవు ఉంటే ఖచ్చితంగా నువ్వు తృణీకరించబడతావని దేవాతి దేవుడు పిల్లరా ఏలీ యొక్క కుమారుల విషయంలో కానీ ఏలీ కుటుంబం విషయంలో కానీ తన యాజకత్వంలో చెప్పిన సందర్భం పిల్లరా ఈరోజు మనందరం కూడా అన్వయింపజేసుకుంటే దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి.